తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్ పథకం పెట్టిన కాన్ నుంచి దినం ఏదో ఒక జాగల కొత్త పంచాయతీ అవుతున్నదుల్లా. ఇగో గీమెవలో గాని చూడుండ్రి బస్సుల కండక్టర్ తోని ఎట్లా బైసు పెట్టుకుంటున్నదో. ఇయాల నీ సంగతేందో చూస్తా అన్నట్టే వార్నింగ్ ఇచ్చింది. మరి కండక్టర్ మీదకెందుకు గింతగానం గరం అవుతున్నదని అనబోతున్నారు కదా. అసలు ముచ్చటేందో గావనే చెప్తున్నది ఇనుండ్రి. ఇప్పుడు జంక్షన్ దగ్గర రోజు ఎక్కుతాం. రోజు టైమింగ్ 7 o'clock దిగుతూనే ఉన్నారు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఎక్కద్దు మీరు ఎక్కద్దు కూడా వెళ్ళిపోతూనే ఉన్నారు. నా ముందర ముగ్గురు ఎక్కించుకుని నా పిల్లలు ఉన్నారు వెనకాల. నేను ఎక్కిన నా పిల్లలు ఎక్కలేకపోయారు. నా పిల్లలు ఎక్కకపోతే నేను దిగిపోతా కదా. పడ్డా కూడా తిడుతున్నారు. పడిపోయినాడు కింద అయినా కూడా తిడుతున్నారు ఎందుకు ఎక్కినావు అని. బస్సు ఎక్కనికి పట్నంలో ఉన్న ఉప్పల్ క్రాస్ రోడ్డు కాడ పిలగాన్లతోని వెయిటింగ్ ఎత్తున్నదట. ఇక బస్సు ఎక్కే లోపట్నే బస్సును ఆపకుంట ఓనిచ్చిండట డ్రైవర్ అన్న. ఎంబటే పిలగాన్ల కోసం కిందికి దిగే వరకు జారి కింద పడ్డదట. ఇంకా మీదికెంచి రన్నింగ్ బస్సు ఎందుకు ఎక్కినవని ఉల్టా గీమెన్ తిట్టిండ్రట. బస్సును ఆపకపోవడే కాకుండా మీదికెంచి నాదే తప్పన్నట్టు తిడుతున్నారు. అసలు పబ్లిక్ పానాలంటే లెక్కలేదా మీకని కండక్టరు డ్రైవర్ అన్న మీదికి బగ్గనగరమైంది గిట్లా. అయితే ఆడోళ్ళు ఎక్కదని బస్సు ఆపకుంటేనే ఓనిచ్చిండ్రని గీమే. బస్సు ఆపినప్పుడు కాకుండా రన్నింగ్లు ఉన్నప్పుడు ఎక్కేపటికే జారి పడ్డదని కండక్టర్ అంటున్నారు. దీంట్లో ఎవల్ది నిజమో ఎవల్ది అబద్ధమో తెలియదు గాని గీ ఫ్రీ బస్ పథకం చేయబట్టి మాత్రం లేని తిప్పలు మోపైతున్నాయని అంటున్నారు గీ ముచ్చట చూసిన జనాలు.